ఎంతో పారదర్శకంగా జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో ఆయన కళ్ళ ఆర్పకుండా పచ్చి అబద్ధాలన్నీ కూడా ఒల్లెవేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మెరిట్ లిస్ట్ ఎక్కడ కూడా ప్రకటించలేదు అంటాడు. మీరు కళ్ళు లేని కబోదులా కళ్ళున్న కబోదులా నాకు అర్థం కావడంలే. మీకు సంబంధించిన వాళ్ళు అనేక మంది విద్యావంతులు ఉన్నారు, అడిగి కనుక్కోండి. 15/9/2025 అన్ని అభ్యంతరాలను అన్ని గ్రీవెన్సెస్ను అన్ని పరిశీలించిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టును ప్రకటించడం జరిగింది, వెబ్సైట్లో పెట్టడం జరిగింది. గతంలో అంటే ఎలాంటి సమాచార వ్యవస్థలు ఎన్ని లేనప్పుడు కార్యాలయాల దగ్గర డిస్ప్లే చేసేవాళ్ళు. ఈరోజు సాంకేతికంగా ప్రపంచం ముందుకు పోతున్న తరుణంలో ఈ వెబ్సైట్లలో కానీ మిగతా అన్ని దాంట్లో సాఫ్ట్వేర్ను ఉపయోగించి అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. ఎంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పరీక్ష నిర్వహించినారని చెప్తారు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మొత్తం పాస్వర్డ్లు కానీ ఇంకొకటి కానీ దాదాపు మొత్తం అంత ప్రక్రియ కూడా ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగితే దీన్ని మీరు అనవసరమైన రాద్ధాంతం చేయడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి తప్పు. మీ కొంతమంది ఉప్పందిస్తున్నారు, కొంతమంది విద్యాశాఖలోని మీకు సంబంధించిన తొత్తులు విద్యా వ్యవస్థను భ్రష్టు పండించాలి, మా పప్పులు ఉడకడం లేదు, ఈ శాఖను నాశనం చేయాలని కంకణం కట్టుకొని కొంతమంది మీకు కావాల్సిన అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటే, తప్పుడు నివేదికలు మీకు ఇస్తూ ఉంటే మీరు వారిచ్చిన అబద్ధాలను వల్లెవేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించడం జరుగుతూ ఉంది. ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్తున్నారంటే, యాదయ్యనే ఆర్చరీ క్రీడాకారుని తన పక్కన కూర్చోబెట్టుకొని ఈయనకు ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదు, కేవలం పార్టిసిపేషన్ అయిన వారికే ఉద్యోగాలు ఇచ్చారు, ఇదెక్కడ అన్యాయమని మాట్లాడుతున్నారు. యాదయ్య గారిని గతంలో 2 మార్లు గ్రీవెన్స్ కమిటీ దగ్గర కూడా రావడం జరిగింది. నేను అతనికి 2002లో నేషనల్ గేమ్స్లో పథకం రావడం జరిగింది. వాస్తవమే. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఆయన కూడా పాల్గొనడం జరిగింది, రావడం జరిగింది. వాస్తవం కాదని చెప్పలేదు. కానీ ఆయన ఆ సర్టిఫికెట్ను తన దరఖాస్తుతో పాటు జత చేయకుండా ఇంకొకటి ఆ నేషనల్ గేమ్స్ది కాకుండా ఆయన నేషనల్ ఛాంపియన్షిప్ ఆర్చరీకి సంబంధించిన ఆ సర్టిఫికెట్ జత చేయడం జరిగింది. ఆయన అధికారుల దగ్గర కూడా చెప్పడం జరిగింది, నేను పొరపాటు పడ్డాను, క్షమించండి, దయచేసి నాకు ఏదైనా అవకాశం ఉంటే మీరు అవకాశం కల్పించండి. అధికారుల దగ్గరికి లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. మనిషి వ్యక్తిగతంగా కూడా హాజరై అతను విన్నవించుకోవడం జరిగింది. కానీ నిబంధనలు ఒప్పుకో యాదయ్య గారు, ఒకసారి మేము డీవియేట్ అయితే అనేక రకాలైన ఇబ్బందులు రావడం జరుగుతుంది. మీరు పెట్టాల్సిన అర్హతలను పెట్టకోకుండా మీరు వేరే అర్హతలు పెట్టినందువలన మీరు ఎంపిక చేయడానికి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆయన వినడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు యాదయ్యను గత వారం రోజుల నుంచి తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే అతను పెట్టుకొని అతను ఏమైనా వెళ్ళిపోతాడేమో ఏమో అతను బంధించి ఒక విధంగా నిర్బంధించి ఈరోజు ఆయన్ను పక్కన పెట్టుకోవడం జరిగింది. ఇంకా పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు, ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా చూడలేదని చెప్పి హావభావులకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సిగ్గుండాల మాట్లాడేదానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.